ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనములు. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిస్తమా చాలా దినములైంది ఇలా మీతో మాట్లాడి. ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి ఆరోగ్యాన్నిచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి ఇలా మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి ఈ దినమున అందరూ కూడా చాలామంది హ్యాపీ పాస్టర్స్ డే అని చెప్పేసి అందరూ విష్ చేసుకుంటూ ఉంటారు కదా. అది మామూలుగా మనం అనుకుంటా ఉంటాం కానీ మాట మాత్రం ఏమంటామంటే హ్యాపీ పాస్టర్స్ డే. కానీ సేవకుల యొక్క వెనక ఎంత భారము, ఎంత కన్నీరు, ఎంత ప్రసవ వేదన, ఎంతగా వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో, ఎంత కష్టం అనుభవిస్తూ ఉంటారో, ఎంత బాధ వాళ్ళని వ్యక్తం చేయకుండా వాళ్ళలో వాళ్ళే ఉంచుకొని దేవునికి తెలియజేస్తూ దేవునితోనూ మరియు వాళ్ళు మాత్రమే సంబంధం కలిగి వారి యొక్క మాటలు, వారి యొక్క బాధ అంతా కూడా దేవునికి మాత్రమే తెలియజేస్తూ ఎంత వేదన పడతారో ఎవ్వరికి కూడా తెలియదు. చాలామంది సేవకులంటే ఎవరు అర్థం చేసుకోండి. సేవకులంటే ఎవరని మనల్ని ఎవరన్నా అడిగినప్పుడు సేవకులంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు అని అంటారు. కానీ నిజమైన సేవకులు ఎలా ఉంటారో తెలుసా? చాలామంది మన చుట్టూ మన ఆత్మీయ తల్లిదండ్రులు, అంతేకాకుండా మనం ప్రార్థనకి చర్చెస్కి వెళ్తున్న ఆ సేవకులు ఎంత భారభరితమైన హృదయాలతో ఉంటున్నారో కేవలము నీకు తెలియకపోవచ్చు, కానీ దేవాతి దేవునికి సమస్తం తెలుసు. సేవకుడు అంటే ఏంటో తెలుసా? సేవకుడు అంటే అందరికీ చిన్న చూపేనండి. ఎందుకంటే అది ప్రభుత్వ ఉద్యోగం కాదు, అంతేకాకుండా నెల లక్షల జీతం రాదు, ఇంకా పేరు హోదా ఏముండవు, ఆస్తి అంతస్తులు ఏముండవు, కుటుంబ భవిష్యత్తులు భరోసా ఏముండదు అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు. అది వాళ్ళ యొక్క బలహీనత మాత్రమే. కానీ మీరేమైనా అనుకోండి, కానీ మీరేమనుకున్నా పర్లేదు, కానీ ఒక విషయం అయితే చెప్తాను వినండి. అయితే అది ఏంటంటే ఏది ఏమైనా సేవకులు ఏమనుకుంటారో తెలుసా? దేవుడే మా ఆస్తి, దేవుడే మా ఉద్యోగం, దేవుడే మా కాపరి, దేవుడే మా ఐశ్వర్యం, దేవుడే మా జీతం, దేవుడే మా హోదా, దేవుడే మా కేర్ టేకర్, అంతేకాదు దేవుడే మా భరోసా, సమస్తం ఆయనే. నేను ఏది చేసినా నా పని పాటుల్లో, నా విషయాల్లో, ప్రతి విషయాల్లో నాకు తోడుగా ఉండేది నా దేవుడు మాత్రమే. నేను తప్పు చేసిన, ఒప్పు చేసిన అవన్నీ కూడా సరిచేసి సరి అయిన మనసును నాకు ఇచ్చి అన్నిట్లు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా నన్ను నడిపించేది నా దేవుడే అన్న యొక్క భరోసాతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంతేకాదండి, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మమ్మల్ని పిలుచుకున్నాడు, మేము ఆయన సొత్తు. మేము ప్రాణం ఉన్నంత వరకు కూడా, మా ప్రాణం ఉన్నా పోయినా ఆయన కోసమే మేము బ్రతుకుతాం, ఆయన కోసమే మేము చనిపోతాం అని చెప్పేసి సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈ లోకంలో చాలామంది ఏమంటూ ఉంటారంటే సేవకుడు అని చెప్పేసి చాలా చిన్న చూపుగా చూస్తూ ఉంటారు. సేవకులు యొక్క మనసు ఎలా ఉంటుందో తెలుసా? నిస్తమా వాళ్ళు ప్రేమిస్తారండి, వాళ్ళు క్షమిస్తారు, మనల్ని ఆదరిస్తారు. వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఆలోచించకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా, మాట ఇచ్చి మాట తప్పకుండా మేలు చేస్తూ, సమాధానపరుస్తూ, దీర్ఘశాంతం కలిగి, అహంకారం అనేదే లేకుండా జీవిస్తూ ఉంటారండి. సంఘస్థులు ఎన్ని మాటలన్నా, ఎన్ని లోపాలు ఉన్నా, ఏది ఏమైనా కానీ సరే అవన్నీ కూడా మనసులో దాచుకొని వారిని క్షమించే మనసు కేవలం సేవకులకు మాత్రమే ఉంది. నిస్తమా మనము సేవకుల్ని బాధ పెడతా ఉన్నామో, లేకపోతే మనం సేవకులకి మంచి పేరు తీసుకొచ్చే వారంగా ఉన్నామో, మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. కాబట్టి ఈ దినమున మనమందరము కూడా దేవుని యొక్క పిలుపుతో పిలువబడిన ప్రతి సేవకుల్ని మనము ప్రేమిస్తూ, అందరూ కూడా సేవకులందరూ మన కోసం ప్రార్థన చేస్తారు కదా.
కానీ ఈ దినమున మనమందరము కూడా సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క పిలుపుతో వారి లోకంలోనికి వచ్చి దేవుని మాటలు, అమూల్యమైన మాటలు మనకు తెలియజేస్తూ వారు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ మనకు మాదిరి చూపిస్తున్న ఆ సేవకుల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చాలామంది అంటూ ఉంటారు కదా, అమ్మ సేవకులు అంటే ఇట్లా అంటున్నావు కదా, కానీ కొంతమంది సేవకులు వేరేగా ఉంటారు అని అనుకోవచ్చు. కానీ ఒక మాట చెప్పనా, సేవకుల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొద్దకు ఎందుకు పంపించారంటే దేవుని మాటలు, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అవి తెలియచేయడానికి సేవకులు మన యొద్దకు పంపించారు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఉన్నా, నష్టాలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా అవన్నీ భరించాలి అని చెప్పేసి వారిని ఒక మాదిరికరంగా చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వారిని పంపించి ఉన్నారు. కొన్ని కారణాల వల్ల మన చూపు మనల్ని తప్పుద్రోవ పట్టిస్తుంది. మన మాట, మన వినికిడి అన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఒకటి చూస్తాం కానీ ఇంకొకటి దానికంటే ముందు జరిగింది మనం మర్చిపోతూ ఉంటాం, చూడం, అది తప్పు అని అనుకుంటాం. కానీ ఒక మాట చెప్పనా, ఈ లోకంలో సేవకులు వాక్య పరిచర్య చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు సమస్త మంచిని మనం తీసుకునే వారంగా ఉండాలి. ఎవరిలోనైనా, అది సేవకులే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా మనం మంచిని మాత్రమే స్వీకరించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావా? నీవు పవిత్రంగా జీవించాలనుకుంటున్నావా? నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? అలాగైతే ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషులు, సేవకులతో ఇంక్లూడ్, ఎవరైనా కానీ సరే, ప్రతి ఒక్కరిలో నువ్వు మంచిని తీసుకో. వారు చెడు చేస్తున్నారా, చెడుని తీసి పక్కన పెట్టేసే. వారిలో ఒక మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఒక మంచి ఉంటుందండి. ఆ మంచిని మనం స్వీకరించాలి. మనిషిలో ఉన్న క్వాలిఫికేషన్స్, వారిలో ఉన్న ప్రతిదీ మనం తీసుకో అవసరం లేదు. వారి వస్త్రధరణ మనం ఎందుకు ధరించాలి? ఒకరు ఒక వస్త్రధరణ పాటిస్తూ ఉన్నారంటే దాన్ని మనం ఎందుకు పాటించాలి? అది పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే పాటించు, కాదంటాం లేదు. అది దేవునికి వ్యతిరేకమైతే నువ్వు పాటించని అవసరం లేదు. అది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వేసుకోవచ్చు, లేకపోతే వారికి ఉన్న ప్రతి ఒక్క విషయాలను బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. కానీ వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎదుటి వారికి తీర్పు తీర్చే అంత అర్హత దేవుడు మనకి ఇవ్వలేదు. ఆయన ఏమన్నారు? తీర్పు తీర్చే బాధ్యత, ఆ యొక్క పని నీది కాదు నాది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈ లోకంలో సేవకులే కానీ ఎవరైనా కానీ సరే, వారిలో ఉన్న మంచిని నువ్వు స్వీకరించి నడిచినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. నీవు ఈ లోకంలోనికి నువ్వు అనేకులకు మాదిరికరంగా నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సేవకుల్లో ఉన్న ప్రతి ఒక్క తప్పిదములను నేను క్షమించుకుంటూ వారిలో ఉన్న మంచిని మనం స్వీకరించాలి. అందరూ చెడ్డవాళ్ళుగా ఉండరండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చెడ్డవాళ్ళే ఉండరు, అందరిలో కూడా మంచి ఉంటుంది. కాబట్టి ఆ మంచిని మనం స్వీకరిద్దాం. మన కోసం ఎంతమంది అండి, మన కోసం కన్నీరు కార్చి ప్రార్థించే వాళ్ళు ఎవరుంటారు? మన తల్లిదండ్రులు ఉంటారు, కాదనడం లేదు. కానీ వారి కంటే కూడా ప్రాముఖ్యంగా, నిజంగా చెప్తున్నాను, తల్లిదండ్రుల కంటే కూడా, భర్త కంటే కూడా, పిల్లల కంటే, అందరికంటే కూడా నీవు మంచిగా ఉంటే, నీవు మంచి స్థాయిలో ఉంటే, నువ్వు ఆశీర్వదించబడితే, నువ్వు ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటే, మొట్టమొదటిగా ఎవరయ్యా ఆనందపడేది, సంతోషపడేది అని అంటే ప్రాముఖ్యంగా మొదటిగా సేవకులు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, ఈ స్థితిలో నేనున్నానంటే నా ఆత్మీయ తండ్రి యొక్క కన్నీటి ప్రార్థన, అది నేను చెప్పగలుగుతాను. నా తల్లిదండ్రుల ప్రార్థన ఉంది, కాదనడం లేదు. నా భర్త ప్రార్థన ఉంది, కాదనడం లేదు. నా యొక్క స్నేహితులు, నా యొక్క అందరూ, ప్రతి ఒక్కరు, చాలామంది యొక్క కన్నీటి ప్రార్థన నా వెనకాల ఉంది. కానీ అందరితో పాటు అందరికంటే ఎక్కువ కూడా నా ఆత్మీయ తండ్రి మాత్రమే. నా ఆత్మీయ తండ్రి కన్నీటి ప్రార్థన, నా ఆత్మీయ తండ్రి కన్నీటి ప్రసవ వేదన నన్ను ఈ స్థితిలో నిలవబెట్టింది. నేను ఇట్లా బ్రతికున్నానంటే కేవలము నా ఆత్మీయ తండ్రి యొక్క ప్రార్థన మాత్రమే. వారి యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేమండి. నిజంగా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. నిజంగా నా కోసం ఎవరు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు అని ఒక్కసారి మీరు కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడగండి. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ దృశ్యాలు మీకు చూపిస్తారు కూడా. ఆ అనుభవం నేను పొందుకున్నాను.
మన కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి మన కోసం ఆరోగ్యాలే కానీ ఏదైనా కానీ సరే మన కష్టంలో తోడుండి నష్టంలో తోడుండి ప్రతి విషయంలో మనకు తోడుగా ఉండి నడిపించేది ముందుగా నడిపించేది మన సేవకులు, మనకు వాక్యం చెప్తున్న సేవకులు మాత్రమే. కాబట్టి ఎప్పుడు కూడా సేవకులకి మంచి పేరు తెచ్చే వారంగా ఉండాలి. వారి కోసం మనం కన్నీరు కార్చి ప్రతి దినము మన కుటుంబంతో పాటు ఎక్కువగా వారి కోసం కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ముఖ్యంగా వారు సంతోషంగా ఆనందంగా ఉంటే మనం ఇంకా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇక సహోదరి సహోదరులారా, ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించునుగాక. తప్పకుండా మనం అందరం కూడా ఈ యొక్క దినమున ఒక్కసారైనా మనము ప్రతిరోజు ఒక్కసారైనా సేవకుల కోసం ప్రార్థన చేద్దాం, వారి యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం, మనం ఆశీర్వదించబడదాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభద్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు ప్రభువా. ఈ రోజునైనా పాస్టర్స్ డే కాబట్టి నైనా యేసయ్య, నిజంగా ప్రభువా నీ చేత పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, నీవు పిలుచుకున్నవారు అనేకులు ఉన్నారు అయ్యా. ఎంత కష్టమున్నా ఎంత నష్టమున్నా ఏదైనా కానీ సరే ప్రభువా, లోకానికి వేరైనా యేసయ్య జీవించాలని చెప్పావు. ఈ లోకంలో ఉన్న అందరూ కూడా నైనా తప్పుగా భావించినా కానీ సరే నీవు సమస్తం చూస్తావు. నన్ను మాట తీరు చూస్తున్నావు, చూపు చూస్తున్నావు, హృదయం చూస్తున్నావు, నడవడిక సమస్తాన్ని చూస్తున్నావు కదా ప్రభువా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సేవకులను యేసు నామంలో దీవించబడుదురుగాక తండ్రి. నీకు స్తోత్రములు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సేవకులు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా, విశ్వాసుల కోసం కన్నీరు కార్చి వారు పొట్ట నైనా యేసయ్య ఆకలితో ఉన్నా కానీ సరే ఆకలిని కూడా విడిచిపెట్టి తండ్రి నైనా యేసయ్య కన్నీటితో ప్రార్థన చేస్తూ వారి కోసం ప్రసవ వేద పడుతున్న ప్రతి ఒక్క సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క సేవకులు ప్రభువా మీరు నైనా యేసయ్య దీవించండి తండ్రి. ఎంతో మంది ప్రభువా నైనా యేసయ్య తండ్రి పేద సేవకులుగా ఉంటారు కానీ నైనా యేసయ్య నైనా ప్రభువా పేద సేవకులు కాదు తండ్రి. ఎవ్వరు కూడా ఈ లోకంలో ఎవ్వరు పేద సేవకులు కాదు తండ్రి. నీవు ఆశీర్వదిస్తున్నావు, ప్రతి ఒక్కరిని నీవు నైనా యేసయ్య పరిశీలన చేస్తున్నావు. కాబట్టి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. వారి కుటుంబాల్లో ఎప్పుడు కూడా సంతోషమే ఉందురుగాక తండ్రి. ఎప్పుడు కూడా సంతోషంగా అనేకుల కొరకు నాయన ప్రభువా నైనా జీవిస్తూ అనేకులకు నైనా వేసే నీ సువార్తను ప్రకటింపజేస్తున్న సమయాల్లో వారికి మంచిగా కాపుదలను మీరు అనుగ్రహింపజేయండి తండ్రి. అందరినీ ఈ లోకంలో ఉన్న సేవకులు అందరి వారి కుటుంబాలు, వారి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశీర్వదిస్తారని నమ్మొచ్చు. ఈ దినమున ప్రభు ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి తండ్రి ప్రభు జీవితాంతము కూడా వారికి నైనా వేసే సహాయం చేస్తారని మేము నమ్మొచ్చున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదిస్తారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్స్ అందరికీ కూడా హ్యాపీ అప్రిషియేట్ పాస్టర్స్ డే. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.